శ్రీ గురుభ్యో నమ. శ్రీ బూర్లె రంగన్నబాబు గారి దివ్య చరిత్ర. ముందు మాట. శ్రీ రంగన్నబాబు గారి లాంటి మహాభక్తుని జీవిత సన్నివేశములు కాగితం మీద పెట్టడం నాకు సాధ్యమయ్యే పని కాదు. శ్రీ దేవులపల్లి కృష్ణమూర్తి గారి దివ్యానుభవాలు నా చెంతకు చేరడంలో శ్రీ మాస్టర్ గారి అదృశ్యహస్తమే కారణం. కనుక వారి దివ్య ప్రేరణతో నాకు తోచినది వ్రాశాను. శ్రీ బాబుగారి జీవిత విధానాన్ని చూచి మనం కొంతైనా నేర్చుకుని ఆచరించి తరిద్దాం. చివరిదాకా భార్యాబిడ్డలను వదలలేదు. అట్లని ఆశపడి సిరి సంపదలు ప్రోగు చేసుకోలేదు. నీళ్ల కావడి మోసే కాయకష్టం గాక వడ్డీ వ్యాపారం కూడా చేశారు. కానీ లౌకికుల వడ్డీ వ్యాపారం లాంటిది కాదు. ప్రామిసరీ నోటు లేకుండా అప్పివ్వడమేమిటి? డబ్బు బంగారం జోలికే పోరు. పిచ్చుకలకు నీళ్లు పోయడం, ఫ్యాక్టరీ మూసినందున బీదలకు పనిపోతే ఫ్యాక్టరీ పని చేసి అందరికీ పని ఇచ్చేంతవరకు ఒక్క పూటే అన్నం తింటానని శ్రీరామచంద్రునికి చెప్పుకొని అలా కఠినంగా ఫ్యాక్టరీ తీసినంత వరకు ఒక్క పూటే భోంచేశారు. వారి నమ్రత, నిరాడంబరత, సాటి జీవుల ఎడల ప్రేమ, శరీరాన్ని సుఖపెట్టాలనే ధ్యాసే లేకుండడం భగవంతుని మన ఆచరణతో మెప్పించాలి గాని లోకాన్ని కాదు మెప్పించవలసింది అనే వారి పవిత్ర భావము, అంతటా ఉండే భగవంతుని అనుక్షణము గుర్తించుచుండడం లాంటి కొన్ని విషయాలు గుర్తించి ఆచరించేటట్లు చేయమని శ్రీ బాబుగారిని హృదయపూర్వకంగా ప్రార్థించుచున్నాను. ఇట్లు పెసల సుబ్బరామయ్య. శ్రీ రంగన్నబాబు గారి బాల్యం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణవాసులు బూరెల పుల్లయ్య, జాలమ్మ అను పుణ్యదంపతులకు 4వ సంతానంగా 1895వ సంవత్సరంలో మన రంగన్నబాబు గారు జన్మించారు. 6 సంవత్సరముల వయసులో తల్లి స్వర్గస్థురాలైంది. చాలా బీద కుటుంబము. తండ్రి గోతాలు కుట్టే మిల్లులో పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు. అందరు పిల్లల్లాగా తినుబండారాల మీద, గుడ్డల మీద ధ్యాసే ఉండేది కాదు. ఆటకాయితనంగా తిరుగుతుండేవారు. ఊళ్ళు చూపిస్తానంటే వీళ్ల సోదరి వివాహ నిమిత్తం దాచి ఉంచిన 700 రూపాయలు తీసుకుని ఒక సాధువుతో పాటు వెళ్ళిపోయారు. రంగూన్, బర్మా, కలకత్తా మొదలగు నగరాలే కాక పవిత్ర నదులు, పుణ్యక్షేత్రాలు తిప్పి 1 సంవత్సరం తర్వాత తిరిగి ఏలూరులో వదిలి వెళ్ళాడా సాధువు. బిడ్డ కొరకు వెతికి వెతికి వేశారిన తండ్రి పరమానంద భరితులైనారు. ఏ అంగడిలోనన్నా గుమస్తాగా చేర్చాలంటే బాబుగారికి చదువు రాదు. వయసు 15 సంవత్సరాలు. కనుక తాను పనిచేసే గోతాల మిల్లులో నీళ్ల కావడి మోసే ఉద్యోగం ఇప్పించారు. భవిష్యత్తులో అందరి బాధలు మోసే మహనీయునకు భగవంతుడు ఎంత చక్కటి ఉద్యోగం ఇచ్చారో చూడండి. ఎవరితో సంబంధం లేకుండా ఏకాగ్రంగా రామనామం చేసుకునే అవకాశం కల్పించారు. మంచి ఉద్యోగం కావాలని వెంపర్లాడే వారికి ఇది గొప్ప పాఠం. ఏదైనా భగవంతుని సేవేననే భావంతో ఎవ్వరూ చేయలేనంతగా ఆ పనిని నామస్మరణతో జోడించి చేసి భగవంతుని మెప్పించడమే మన ధ్యేయమైనప్పుడు మనం భగవంతునికి దగ్గరవుతాం. భగవంతుడిచ్చిన దానితో అసంతృప్తి చెందినంతసేపు భగవంతునికి దూరం అవుతాం. పని ఏది చేసినా అందరూ తినేది ఆఖరికి అన్నమే. అసంతృప్తి నిర్మూలనమైతే, భగవంతుని తృప్తిపరచడమే ధ్యేయమైతే అప్పుడు మనకు భగవంతునకు చక్కని బాంధవ్యం ఏర్పడుతుంది. ఆ పైన మనకు కావలసింది ఏమీ ఉండదు. వారు మిల్లులో ఎప్పుడూ పని చేయకపోయినా ఏ యంత్రం ఏ పని చేసేది ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. కాలాంతరంలో బీహార్లోని ఒక పెద్ద ప్రాజెక్టులో చెడిపోయిన యంత్రం రిపేరు చేయని ఎవరి తరమూ కాలేదు. ఆ చీఫ్ ఇంజనీర్ శ్రీ బాబుగారిని ఆశ్రయిస్తే శ్రీ స్వామిని అడిగి చెబుతానని మరునాడు చెప్పాడు. గవర్నర్ అనే భాగంలో ఒక ఇనుపగోలి ఇరుక్కున్నది, అది తీసివేయమని చెప్పారు అని చెప్పాడు. ఫోన్లో చెప్పి అలా చేయించగానే యంత్రం పనిచేసింది. అంత పెద్ద చీఫ్ ఇంజనీరు శ్రీ బాబుగారి పాదములపై పడి భక్తి ప్రపత్తులతో నమస్కరించి వెళ్ళాడు. శ్రీ బాబుగారికి 18వ ఏట శ్రీమతి లక్ష్మీదేవమ్మతో వివాహమైంది. 3 కుమారులు, 2 కుమార్తెలు కలిగారు. ఏలూరు పట్టణ మున్సిపాలిటీ ఓవర్ హెడ్ ట్యాంకు, వీధి కుళాయిల ద్వారా నీటి సరఫరా చేస్తుంది. శ్రీ బాబుగారికి నీళ్ల కావడి మోసే పని పోయింది. వీరికి ఇక వేరే పని చేతకాదు. కుటుంబాన్ని చాకమని దైవాదేశం. కనుక చీరాల వచ్చి నీళ్ల కావడి మోసేవాడు. కావడి నీళ్లు పోస్తే 2 అణాలు ఇచ్చేవారు. వీరి కావడిలో నీరు ఎక్కువ ఉండడంతో హోటళ్ల వాళ్ళు బాగా ఆకర్షింపబడ్డారు. అప్పుడు బాబుగారి వయసు 50 సంవత్సరాలు. శ్రీ బాబుగారి 2వ కుమారుడు వీధి వీధి తిరిగి ఆముదం అమ్మేవాడు. వారికి కూడా శ్రీరామానుగ్రహం కలిగిందని శ్రీ బాబుగారు చెప్పారు. 5 బిడ్డల్లో ఆముదం అమ్మేవానికి రామానుగ్రహం కలగడం ఏమిటి? గత జన్మల్లో వారు చేసిన పుణ్యమే అందుకు కారణం. వీధి వీధి తిరిగి ఆముదం అమ్మే తన వృత్తి ఎడల అసంతృప్తి లేకుండా రామనామస్మరణ తీవ్రంగా సాగించిన ఫలితమే వారికి రామానుగ్రహం కలిగింది.
భగవంతుడు మనకిచ్చిన పనితో తృప్తి చెందక మనసులో ఎప్పుడూ ఆలోచనా స్రవంతిని నిరంతరాయంగా ప్రవహింపజేస్తుంటే దైవకృప కలగడం ఎట్లాగు సాధ్యమవుతుంది? మన శక్తి సామర్థ్యాలను ఆలోచనా స్రవంతిని అరికట్టేందుకు వినియోగిస్తే భగవంతుడు తప్పక అనుగ్రహిస్తాడు. సుమారు 52 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏలూరులో ఉన్నారు. ఆ తర్వాత 14 సంవత్సరాలు చీరాల్లో ఉన్నారు. ఆ తర్వాత స్వర్గస్థులయ్యే వరకు గుంటూరులోనే ఉండేవారు. ఆలోచనా స్రవంతిని అరికట్టిన శ్రీ బాబుగారికి శ్రీరామచంద్రుడే వేళకు ఆహారం ఎంతో ఆనందంగా అందించేవారు. ఒకరోజు శ్రీ ఎక్కిరాల వేదవ్యాస గారు, బాబుగారు తమ భోజనం బస ఎక్కడ చేస్తారు అని అడిగారు. ఇల్లు వాకిలి లేని నాకు రాముడే సమయానికి ఏది పెడితే అది తిని బ్రతుకుతున్నానయ్యా అని బాబుగారు చెప్పారు. అక్కడున్న పీతాంబరం అనే భక్తుడు అదెలా సాధ్యమని సంశయించాడు. వెంటనే శ్రీ బాబుగారు కృష్ణ ఆపద్బాంధవ అంటూ కేకవేసి గాలిలోకి చేతులు చాచారు. వారి చేతిలోకి అరిటాకులో ఉంచిన వేడివేడి సుండలు వచ్చాయి. వాటిని శ్రీ వేదవ్యాస గారి చేతిలో పెట్టి పీతాంబరం గారి అనుమానం నివృత్తి చేశారు. ఒక ఆసామి తన భార్యతో సయోధ్యగా కాపురం చేయడం లేదు. ఆ తల్లి శ్రీ బాబుగారిని ఆశ్రయించింది. ఒకరోజు శ్రీ బాబుగారు ఆ ఆసామిని కలిసినప్పుడు ఆయన, మీరేమిస్తారు? సత్యసాయి బాబా గారైతే బంగారు డబ్బు ఏది కావాలంటే అది ఇస్తారు అని అన్నాడు. నీవు తీసుకుని భరించగలిగితే ఇస్తాను అన్నారు. ఇవ్వండి అన్నాడు ఆసామి. గాలిలోకి చేతులు పైకెత్తి చాపి మరుక్షణంలో 15,000 రూపాయల నోట్ల కట్టలు తీసి అతనికి ఇచ్చారు. అతను శ్రీ బాబుగారి కాళ్ల మీద పడి నోట్ల కట్టలను తీసుకోలేదు. ఆ ఆసామిని వెంటబెట్టుకుని మండా జగన్నాథరావు గారి షాపుకు వెళ్ళారు. ఏం బాబాగారు ఇంతలోనే వచ్చారు? ఇప్పుడే కదా 15,000 తీసుకువెళ్ళారు అన్నాడు. వీటి అవసరం తొలగిపోయింది, తీసుకోమన్నారు. నాకు మీరు తిరిగి ఇవ్వనక్కర్లేదు, ఉంచుకోండి అంటారు జగన్నాథరావు గారు. శ్రీ బాబుగారు వారికి తిరిగి ఇచ్చేశారు. ఈ విధంగా వారి ఆశీస్సులతో కోటీశ్వరులైన ఎందరో భక్తులు వారి పాదాల చెంత వారి సర్వస్వం హృదయపూర్వకంగా సమర్పించేందుకు పడిగాపులు కాస్తున్న వారు మాత్రం నాసిరకం ఖద్దరు పంచ ఖద్దరు కండువా ధరించి ఎప్పుడూ నడకే గాని ఏ వాహనం ఎక్కరు. గుంటూరంతా తిరిగేవారు. ఎంతమంది భక్తులు షడ్రసోపేతమైన భోజనాలు సమర్పించేందుకు నిత్యం పోటీ పడుతున్నా వారు ముందుగా చెప్పి ఎవ్వరింటికి భోజనానికి రారు. ముందుగా చెబితే స్పెషల్స్ చేస్తారని అది వారికి గిట్టదు. చెప్పా పెట్టకుండా తనకు నచ్చిన వారింటికి వెళ్ళి ఆకలి తీర్చుకుంటారు. ఎంత గొప్ప అద్భుతం గావించినా, ఎంతమందికి జబ్బులు నయం చేసినా, ఎందరి సమస్యలు తీర్చినా, ఎందరికి సిరి సంపదలు ప్రసాదించినా, ఎందరికి సంతానం ప్రసాదించినా అదంతా శ్రీరామచంద్ర ప్రభువుల వారి దయ, మీ ప్రాప్తం అంటారే గాని తన ప్రసక్తి వీసమంతైనా ఉంచుకోరు. నేను ఆ మహనీయుని సేవకుణ్ణి. వారు చెప్పిన పని చేయడం ఒక్కటే నాకు తెలిసింది. శ్రీవారు ఆదేశించిన పనిచేసే శక్తి కూడా వారే ఇవ్వాలి అంటారు. నిత్యం భిక్ష చేసేవారు. వారు చేసే భిక్ష చాలా చిత్రమైంది. ఒక సంచి తీసుకుని తన భక్తుల అంగళ్ళ దగ్గరకు వెళ్ళేవారు. వారు శనగలు, బెల్లం, బురుగులు, మిఠాయిలు అందులో సమర్పించేవారు. ఆ సంచి తెచ్చి దేవాలయంలో భగవంతునికి నివేదించి అందరికీ ప్రసాదంగా పంచేవారు. భగవంతునికి నివేదించేటప్పుడు తలుపు వేయించేవారు. 10 నిమిషాలు ఆగి తలుపు తీసి చూస్తే కొంత పదార్థం తీసుకున్న గుర్తులు ఉండేవి. ఇంతటి రామభక్తుల నుండి ఎన్నో దివ్యానుభవాలు పొంది ధన్యత గావించిన శ్రీ దేవులపల్లి కృష్ణమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకు పాదాభివందనములు చెల్లిస్తున్నాము. శ్రీ కృష్ణమూర్తి గారు ఎంతో గొప్ప సద్గుణరాశి కానిదే శ్రీ బాబుగారు నిత్యం వారింటికి వచ్చి వారితో స్నేహంగా ఉండరు. పూజ్య శ్రీ మాస్టర్ గారు చెప్పిన దివ్యలీలలు. ఒకరోజు శ్రీ మాస్టారు శ్రీ బాబుగారు ఏదో మందిరంలో ప్రదక్షిణలు చేస్తున్నారట. రెండో ప్రదక్షిణ చేసేసరికి ఒక కొత్త వెదురు పేళ్ల గంపలో ఏదో పెట్టి అరిటాకులు మూత వేసి ఉందట. మూడవ ప్రదక్షిణ పూర్తి చేసి శ్రీ బాబుగారు ఆ గంప దగ్గరకు వచ్చి, అయ్యా, శ్రీరామచంద్ర ప్రభువుల వారు అరిసెల ప్రసాదం ఇచ్చి ఈ పట్టణంలో కొందరికి ఇవ్వమన్నారు. మనం వీటిని అందరికీ అందివ్వాలి అని చెప్పి రిక్షా పిలిచి అందులో గంప పెట్టుకుని ఎక్కి ఇద్దరూ వెళ్ళారు. ఆ గంపలోనే పార్సిల్ కట్టే మందారాకులు కూడా ఉన్నాయట. వీధి వీధి తిరిగి ఎవరెవరికి ఎన్నివ్వాలో అన్ని చొప్పునిచ్చారట. ఇలాగే మరొకసారి రవ్వలడ్డు, మరొకసారి మైసూరుపాకులు కూడా శ్రీరామచంద్ర ప్రభువులు వారిస్తే అందరికీ పంచిపెట్టారట. రత్నాలు పొదిగిన బంగారు గిన్నెలో పాయసమిచ్చుట. ఒక పేద భక్తురాలు అనేక రోజుల నుండి సంతానం కొరకు శ్రీ బాబుగారిని ప్రార్థిస్తుండేది. ఒకరోజు శ్రీ బాబుగారు వారింటికొచ్చి, అమ్మా, శ్రీ స్వామి మీకు సంతానానికి పాయసం ఇస్తారట, రండి అని చెప్పారు. శ్రీ బాబుగారు తన 2 చేతులను గాలిలోకి చాపి కళ్ళు మూసుకొని నిలబడ్డారు. వారి చేతిలోనికి రత్నాలు పొదిగిన బంగారు గిన్నెలో పాయసం వచ్చింది. దాన్ని నా భక్తురాలికిచ్చి, అమ్మా, పాయసం నీవు త్రాగి గిన్నె మీ ఇంట్లోనే ఉంచు,
తర్వాత వచ్చి తీసుకుంటానని చెప్పి వెళ్ళారు. కొన్ని నెలల తర్వాత వచ్చి శ్రీ బాబుగారు గిన్నెను అడిగారు. ఆ భక్తురాలు ఆ గిన్నెను ఎక్కడ దాచిపెట్టింది మర్చిపోయింది. బాబుగారు వచ్చి అడిగినప్పుడు చాలా కంగారు పడిపోయింది. ఇల్లంతా వెతికింది. ఇంతలో బాబుగారు లోపలికొచ్చి అక్కడ అడుగు నుండే దొంతకుండలో ఉంది చూడమ్మా అన్నారు. అంతవరకు ఆమె అక్కడ మాత్రం చూడలేదు. ఆ గిన్నె అక్కడే ఉంది. దాన్ని శ్రీ బాబుగారు తన 2 చేతులతో పట్టుకొని గిన్నెను గాల్లో చూపుతూ కళ్ళు మూసుకున్నారు. 2 క్షణాలలో గిన్నె అదృశ్యమైపోయింది. మానవాళికి శ్రీ మాస్టారి ద్వారా బాబుగారు చెప్పిన మహత్తర సందేశం. అయ్యా, నీకొక దేవాలయం చూపిస్తాను రమ్మని శ్రీ మాస్టారిని శ్రీ బాబుగారు తీసుకువెళ్లారు. గాలి కొడితే పడిపోయే విధంగా ఉండే పెంకుటింట్లోకి తీసుకువెళ్లారు. ఆ ఇంట్లో ఇనుప గొలుసులు, చెక్క ఉయ్యాల పలకలో పడుకుని ఊగుతుండే అతి బలహీనమైన వృద్ధుడున్నాడు. శ్రీ బాబుగారు చప్పుడు విని పలకరించాడు. మీ ఇల్లు చూడాలని వచ్చాంలేయ్యా అని శ్రీ బాబుగారు పలకగానే, చూడండి చూడండి బాబు అన్నారా వృద్ధుడు. ఆ ఇల్లు చాలా పకడ్బందీగా లోపల వైపు కప్పంతా చాలా గట్టి పనిచేసి ఉన్నారు. ఎంతో గొప్ప నగిషీ పనిచేసి ఉన్నారు. ఆ ఇంట్లోని వస్తువులన్నీ ఎంతో గొప్ప ఖరీదైనవి. వీరి అంచనాల ప్రకారం ఆ ఇల్లంతా లక్షల విలువ చేస్తుంది. వెళ్ళిపోతున్నామయ్యా అని వీడ్కోలు చెప్పి శ్రీ బాబుగారు మాస్టార్తో వచ్చేశారు. అయ్యా, అతను చూడు, రోజుకు 2 చిన్న గ్లాసుల రాగి అంబలి తాగి జీవించాలి. అంతకెక్కువ తాగితే చనిపోతారు. ఈ ఆస్తినంతా కుక్కలాగా కాపలా కాస్తున్నాడు. నీవెప్పుడు పొరపాటును కూడా దేవుణ్ణి డబ్బియ్యమని అడగవద్దు అని సందేశం ఇచ్చారు. ఇది మానవాళికే ఆ మహనీయుని అమృత సందేశం. డబ్బుంటే 10 మందికి ఉపయోగపడాలి కానీ బీరువాలో బంధించి కాపలా కాస్తే ఆ వృద్ధుని గతే పడుతుందని చెబుతున్నారు. శ్రీరామచంద్ర ప్రభువులు వారు అనుమతిస్తే శ్రీ బాబుగారు ఏ గ్రామమైనా వచ్చేవారు. ఒకప్పుడు ఒక భక్తుని ఇంటికి వెళ్ళారు. వారింటిలో స్నానం, సంధ్యానుష్ఠానములయ్యాక ఫలహారం చేసి 3 మైళ్ళ దూరంలోని వాళ్ల పొలాలు చూచేందుకు ఆ భక్తుడు శ్రీ బాబుగారు వెళ్ళారు. అది మంచి వేసవికాలం. పొలాల్లో ఎక్కడా నీళ్లు లేవు. ఆ భక్తుని పొలమునకు వెళ్ళి బాబుగారు దాహం 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 అని అరుస్తూ చేను చుట్టూ గనుమల మీద పరిగెడుతున్నారట. శ్రీ బాబుగారిని ఒంటరిగా వదిలి వెళ్ళలేక ఆ భక్తుడు చెమటలు పట్టగా భయభ్రాంతుడై చూస్తుండిపోయాడు. కొంతసేపటికి శ్రీ బాబుగారు శాంతించి ఇంటికి తిరిగి వచ్చారు. వచ్చేసరికి ఫైర్ ఇంజన్లు మంటలు జల్లార్పే పనులు చేస్తున్నాయి. చిత్రం ఏమిటంటే, బాబుగారి కౌపీనం ఆరవేసున్న ఆ భక్తుని ఇల్లు తప్ప ఆ ఇంటి చుట్టుపక్కలున్న ఇళ్ళన్నీ బూడిద రాసులై ఉన్నాయి. ఈ ఒక్క సన్నివేశంలో వారి సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత్వము పాఠకులకు చక్కగా బోధపడి ఉంటుంది. అంతా చేసేది శ్రీరామచంద్ర ప్రభువుల వారే, నాకేమీ తెలియదని వారి సర్వస్వ శరణాగతి చాటేవారు. పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారు మరి 2 విషయాలు కూడా చెప్పారు. 1. శ్రీ బాబుగారు శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుల వారితో పందెం పెట్టి దాయాలాట ఆడేవారట. ఆ ఆటలో శ్రీ బాబుగారు గెలుచుకున్న డబ్బంతా ఒక కొండలో పోసి దాచిపెట్టేవారట. అనేక మంది కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు శ్రీ బాబుగారు ఆశీర్వాద సూచకంగా కొంత పైకం తీసుకువెళ్ళి తమ డబ్బుల పెట్టెలో భద్రపరుచుకునేవారు. వ్యాపారంలో ప్రతివారు ఎంతో అభివృద్ధి సాధించి ధనవంతులై శ్రీ బాబుగారి ఎడల ప్రేమ, భక్తి విశ్వాసాలతో మెలిగేవారు. అలా ధనికులైన వారు వారి ఎడల చూపే భక్తి గౌరవాలు చూచి తీరవలనే గాని వర్ణించలేము. శ్రీ బాబుగారి ఎడల వారు చూపే భక్తి గౌరవములు ఏ ఇతర రాజకీయ నాయకుల ఎడల గాని, బిడ్డలకు తండ్రుల ఎడల, భార్యలకు భర్తల ఎడల కూడా ఉండవనేది పరమసత్యం. మాస్టర్ గారు చెప్పిన మరొక గొప్ప విషయం, శ్రీ బాబుగారు వడ్డీ వ్యాపారం చేసేవారు. వారి వడ్డీ వ్యాపారం చాలా చిత్రమైంది. ఎవరికి ఎంత ఇచ్చినా ప్రామిసరీ నోటు రాయించుకోరు. అందరికీ ఇవ్వరు. శ్రీరామచంద్ర ప్రభువు ఇవ్వమన్న వారికే ఇస్తారు. కోర్టు వారు ఆమోదించిన వడ్డీలో సగమే తీసుకునేవారు. ఈ లెక్కంతా ఒక భక్తుని వద్ద ఉంటుంది. వడ్డీకి తీసుకున్న వ్యక్తి ఏ రోజు ఎంత ఇస్తే అంత జమ రాసుకోవాలి. ₹1 పావలా ఇచ్చినా చెల్లు రాసుకోవాలి. అది వారి పద్ధతి. ఒకరోజు నా ముందే ఒక ఎరుకలతను అప్పుకొచ్చాడు. అయ్యా, రేపు సాయంత్రం ఫలానా ఆయన్ని అడుగు, ఇస్తాడు. నేను ఉదయం ఆయనకు నీకు డబ్బు ఇమ్మని చెబుతానని అని చెప్పి పంపారు. అయ్యా, నేను వడ్డీ వ్యాపారం చేస్తాను తప్ప అన్నారు. లేదు బాబుగారు, మీ వడ్డీ వ్యాపారం అందరిలాంటిది కాదు కదా. ప్రామిసరీ నోటు లేకుండా ఎవరిస్తారు అంత తక్కువ వడ్డీ రేటుతో అన్నాను. నాదేమీ లేదు, అంతా శ్రీరామచంద్రుడు చేయిస్తున్నారు అన్నారు. నేను నా మిత్రుడు శ్రీ శేషగిరిరావు గారు శ్రీ పెద్ద బాలయోగి గారి దర్శనార్థం పోతున్నామని శ్రీ మాస్టర్ గారికి చెప్పాను. వారు మొదట బాపట్లలో దిగి జిల్లెళ్లమూడి అమ్మగారిని దర్శించి ఆ తర్వాత గుంటూరులో శ్రీ రంగన్నబాబు గారిని దర్శించి అప్పుడు పెద్ద బాలయోగి గారి దగ్గరకు వెళ్ళమన్నారు. రంగన్నబాబు గారు ఫలానా సెంటర్లో ఉదయం 6 గంటలకు కనిపిస్తారు, జాగ్రత్తగా చూస్తుండమన్నారు. ఒక్క నిమిషం వార లేకుండా అదే చోటకు శ్రీ బాబుగారు వచ్చారు.
వెంటనే నేను పాద నమస్కారం చేశాను. అయ్యా అయ్యా, మీరు అనుకున్న మనిషిని నేను కాదు, నన్నెవరనుకున్నారో ఏమిటో అన్నారు. నేను పైకి లేచి, మీరు రంగన్న బాబు గారు కదండి, మిమ్మల్ని విద్యానగర్లో చూశానండి, శ్రీ మాస్టర్ గారు మీ దగ్గరకు పంపారని చెప్పాను. అట్లాగా, సరే రండి అని మమ్మల్ని వారి గదికి తీసుకువెళ్లారు. మా లగేజీ అక్కడ పెట్టగానే స్నానానికి రమ్మని పిలిచారు. నా స్నేహితుడు అలసిపోయి పడుకున్నాడు. నేను స్నానానికి వారితో వెళ్ళాను. 4 బకెట్ల నిండా నీరు బావి నుండి తోడి నన్ను స్నానం చేయమన్నారు. వారు చేదుతుంటే తాడు ఇవ్వనే ఇవ్వరు. శ్రీరామచంద్ర ప్రభువు ఒప్పుకోరయ్యా, నేనే మీకు తోడియ్యాలట అన్నారు. నేను స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుంటుంటే వారు చెప్పారు, నేను బాగా బలంగా ఉండేటప్పుడు 50 బిందెలు నీరు తోడి స్నానం చేసేవాణ్ణి, ఇప్పుడు 10 బిందెలతోనే సరిపెట్టుకుంటున్నానన్నారు. గదిలోకి వచ్చి వారు తిరుచూర్ణంతో నామం పెట్టుకోబోతున్నారు. నా వైపు తిరిగి, బొట్టు పెట్టుకుంటావా అని అడిగారు. అట్లాగే బాబుగారు అంటూ నా ముఖం అందించాను. వారి అమృతహస్తంతోనే నా నుదుట నామం పెట్టారు. వారు కూడా నామం ధరించి గ్రామంలోకి బయలుదేరారు. నా స్నేహితునికి బ్రాహ్మణులమనే భావం ఎక్కువ. అయ్యా, క్రింది వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు వచ్చి భోజనానికి పిలుస్తారు, తిను అని నన్ను తీసుకువెళ్లారు. మేము రైలు బ్రిడ్జి దగ్గరకు వచ్చాము. అయ్యా, గంట ఎంతైంది? 8 అయిందా? ఏది రైలు రావాలనే అంటున్నారు. రైలు కూతేస్తూ వస్తుంది. అయ్యా, నాకు గడియారం అక్కర్లేదు, గంట ఖచ్చితంగా తెలుస్తుంది. ఊరంతా నడిచే తిరుగుతానయ్యా, అట్లా నడవవచ్చా అన్నారు. నడవగలిగి నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి అన్నాను. ఆ పక్కనున్న దేవాలయంలోకి నడిచి అక్కడ నమస్కరించుకొని ఒక పెద్ద భవనానికి తీసుకెళ్లారు. మెయిన్ గేటు ముందు నిలబడి అమ్మాయి అని పెద్ద కేక పెట్టారు. ఆహా, ఎంత ప్రేమ, ఎంత గౌరవం! ఆమె మజ్జిగలో వెన్నదీస్తుంది. ఆ మజ్జిగ చేత్తోనే వెంటనే వచ్చి నమస్కారం బాబుగారు అని చెబుతూ గేటు తీసింది. మేము ఒక పెద్ద హాల్లో ప్రవేశించాము. 3 సోఫా కమ్ బెడ్లున్నాయి. బాబుగారు ఒకదానిపై ఆసీనులు అయ్యారు. నేను నేలపై కూర్చున్నాను. భలేవాడివే, వారంత ఖరీదైన ఆసనం వేస్తే కింద కూర్చుంటావేమి అని పైకి లేచారు. ఇక బాగా లేదని ఆ ఆసనం చివర అలా కూర్చున్నాను. బాగా కూర్చోవయ్యా అంటూ నన్ను వెనక్కు దోశారు. ఇక లాభం లేదని చక్కగా కూర్చున్నాను. ఇంతలో ఆ తల్లి 5 పెద్ద ఇడ్లీలు, హోటల్ ఇడ్లీలైతే 10 అవుతాయి, 3 రకాల చట్నీలు పొడి వేసుకొని ప్లేట్ ఒక చేత్తో, నెయ్యి గిన్నె ఒక చేత్తో తెచ్చింది. నేను మొహమాటపడి ఇన్ని వద్దమ్మా అన్నాను. వెంటనే బాబుగారు ఆ ప్లేట్ అందుకుని, తినవయ్యా, అవి ఇడ్లీలే కదా అని ప్లేట్ నా చేతికిచ్చారు. ఆమె నెయ్యి ఇడ్లీలపైన, చట్నీలపైన, పొడుంపైన కుమ్మరించేసింది. ఆ నెయ్యంతా మా కుటుంబానికి వారానికి సరిపోతుంది. అంత ఎక్కువగా పోసేసింది. బాగా ఆకలిగా ఉన్నాను. మొత్తం తినేశాను. 1/2 లీటర్ చిక్కని కాఫీ తెచ్చి ఇచ్చింది. వద్దుంటూనే తాగేశాను. ఈలోగా బాబుగారు లోపలికి వెళ్ళి టిఫిన్ చేసి కాఫీ తాగి వక్కపొడి నోట్లో వేసుకుంటూ నా దగ్గరకు వచ్చి, ఇదిగో వక్కపొడి అని నా చేతిలో కొంత పెట్టారు. అది నోట్లో వేసుకుంటూనే, అమ్మా ఇక మేము వస్తాము అని చెప్పి వచ్చేశాము. అక్కడి నుండి 1 కిలోమీటర్ దూరంలోనున్న ఒక పెంకుటింటికి వెళ్ళాము. అమ్మా అనే పిలుపు చెవినబడగానే ఉప్మా తింటున్న ఎంగిల్ చేత్తోనే ఒక్క పరుగునొచ్చి తలుపు తీసి నమస్కారాలు చెప్పింది ఒక పెద్దామె. నులక మంచం వాల్చి కూర్చోమని ప్రార్థించింది. ఎందుకమ్మా రమ్మన్నావంట అన్నారు. అమ్మాయి పెళ్లి ఖాయమైంది బాబుగారు, ఆ మాట మీ చెవిలో వేద్దామని అని చెప్పింది. శుభం, మంచిదమ్మా, అయితే వెళ్ళొస్తాము అన్నారు. కొద్దిగా పలహారం చేసి పొమ్మన్నదామె. ఇప్పుడే చేసి వస్తున్నామని చెప్పి వచ్చేశాం. వారి గొంతు వినగానే భక్తుల హృదయాలలో పరవళ్ళు తొక్కే భక్తి, శ్రద్ధ, ఆనందం నేనెక్కడా చూడలేదు. పూజ్యపాదులు శ్రీ రంగన్నబాబు గారితో దేవులపల్లి కృష్ణమూర్తి గారి అనుభవాలు. శ్రీ రంగన్నబాబు గారిది ప్రకాశం జిల్లా దరిసి మండలం శ్రీరామభద్రాపురం అనే గ్రామం. వీరి తండ్రి బూర్లె పుల్లయ్య గారు, తల్లి జాలమ్మ గారు. వైశ్యకులం, మిథునకుల గోత్రం. వీరి ధర్మపత్ని లక్ష్మీదేవమ్మ గారు. వీరికి 3 కుమారులు, 2 కుమార్తెలు. 3 కుమారులు మరియు 2వ కుమార్తె ఏలూరులో నివసించారు. పెద్ద కుమార్తె గుడివాడ దగ్గర గండిపూడిలో ఉండేవారు. శ్రీ రంగన్నబాబు గారికి 9 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి తారసపడి 1 సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేయించి తిరిగి వాళ్ళ ఇంటి ముందు వదిలిపోయారు. ఈ సంవత్సర కాలంలో బిడ్డ కనిపించలేదని తల్లిదండ్రులు తమ శక్తి కొలది వెతుక్కొని ఆశ వదిలేశారు. తన గురువు శ్రీ కోదండరామస్వామి అని చెప్పేవారు. నిరంతరము శ్రీరామనామస్మరణ చేస్తుండేవారు. ఏ వాహనమూ ఎక్కకుండా గ్రామమంతా తిరిగేవారు. ఉదయం సాయంత్రం విధిగా ఏదో ఒక మందిరానికి వెళ్ళేవారు. ఎవరికి ప్రసాదం ఇచ్చినా, ఎవరింటికి వెళ్ళినా అదంతా తన గురువుగారి ఆజ్ఞ అని చెప్పేవారు. ఒకసారి మా గ్రామం రండి స్వామి అన్న భక్తులతో, నాదేమీ లేదు, గురువుగారైనా శ్రీరామచంద్రులు చెబితే అలానే వస్తాను, ఇక్కడ లేనిది మీ గ్రామంలో ఏముంది అని చెప్పేవారు.
ఎవరైనా తన కష్టములు చెప్పుకుంటే అన్నీ ఎంతో సానుభూతితో వింటారు. శ్రీరామచంద్రుల వారు మీ కష్టాలు తీరే మార్గం చెప్తే మీకు చెప్తాలే అనేవారు. ఎప్పుడూ మోకాళ్ళ వరకు పంచ, ఒక కోర బనీను, చిన్న తుండుగుడ్డ భుజం పైన వేసుకుని కనిపించేవారు. ప్రతి వారిని అయ్యగారు, అమ్మగారు అని ఎంతో గౌరవంగా పిలిచేవారు. కొంతకాలం ఏలూరులోనూ, అటు తర్వాత పోలవరం, చీరాల, గుంటూరు వచ్చి జీవితాంతం గుంటూరులో ఉండేవారు. ఊహ తెలిసింది మొదలు నీళ్ల కావిళ్లు మోసి వచ్చిన డబ్బుతో కుటుంబ పోషణ చేసేవారు. వీరికి చదువు రాదు. ఎవరైనా వీరికి ఉత్తరం రాస్తే దాన్ని ఇతరుల చేత చదివించుకునేవారు. నేను ఏలూరులో ఉండగా వీరితో పరిచయమైంది. తర్వాత వీరు గుంటూరు వెళ్ళినప్పటికీ నేను అప్పుడప్పుడు గుంటూరు వెళ్ళి వీరిని దర్శించేవాణ్ణి. 1936 మొదలు 1943 సంవత్సరం వరకు నేను ఏలూరులో కాపురం ఉంటూ మా ఇంటి సమీపమున గల మార్కండేశ్వర ఎయిడెడ్ పాఠశాలలో పనిచేసేవాణ్ణి. శ్రీ రంగన్న బాబు గారు ఒక కొల్లాయి పవంచ ధరించి ఒక తుండుగుడ్డ పైన వేసుకొని మా పాఠశాలకు వచ్చి, అయ్యగారు మా అబ్బాయికి అమ్మాయికి బాగా చదువు చెప్పండి అని అప్పుడప్పుడు చెప్పేవారు. వారెవరో తెలియనందున సరేననేవాణ్ణి. కానీ పాఠశాలలో అందరికీ ఒకే విధంగా పాఠం చెప్పేవాణ్ణి. ఒకరోజు వచ్చి, అయ్యగారు మా అబ్బాయికి బాగా చదువు చెప్పండి, శ్రీరామచంద్రమూర్తి మీకు చెప్పమన్నాడు, బాగా చదువు చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వారెవరో తెలియని కారణాన వారి మాటలు నేను పెద్దగా పట్టించుకోకుండా సరే అని వదిలేశాను. మేము దుగ్గిరాల మహాలక్ష్మమ్మ గారింట్లో చేరిన మరురోజు నా భార్య దేవాలయానికి పోతే అక్కడ శ్రీ రంగన్న బాబు గారు ఉన్నారు. వారు మహాలక్ష్మమ్మ గారిని, అమ్మగారు, ఈ అమ్మగారు ఎవరు అని అడిగారట. ఆమె ఫలానా పాఠశాలలో పనిచేసే కృష్ణమూర్తి పంతులు గారి భార్య అని చెప్పిందట. అమ్మగారు, మీరు వీళ్ళింట్లో కాపురం ఉన్నారా అని పలకరించారు. అదే మాకు శ్రీ బాబుగారి మొదటి పరిచయం. మా ఇంటి ఓనర్ మహాలక్ష్మమ్మ గారి అన్నగారైన విజయరామ్మూర్తి గారు చాలా రోజుల నుండి నాకు పరిచయమే. కానీ విజయరామ్మూర్తి గారికి శ్రీ రంగన్న బాబు గారికి పరిచయం ఉందని నాకు తెలియదు. ఒకరోజు విజయరామ్మూర్తి గారు శ్రీ రంగన్న బాబు గారు చెరువులో స్నానం చేస్తుంటే విజయరామ్మూర్తి గారు శ్రీ బాబుగారితో తనకున్న చనువు వలన, బాబుగారు మీరు శ్రీరామచంద్ర ప్రభువుని అడిగి నాకు పూజ చేసుకునే విగ్రహములు ఇప్పించండి అని అడిగారట. వెంటనే శ్రీ బాబుగారు నీటిలో మునిగి నీటి నుండి పైకి వచ్చేటప్పుడు పెద్ద కొబ్బరికాయ తెచ్చారట. ఆ కొబ్బరికాయను విజయరామ్మూర్తికి ఇస్తూ, శ్రీరామచంద్ర ప్రభు ఇదే ఇచ్చారు అన్నారట. ఆ తర్వాత 10 రోజులకు నవరాత్రుల సందర్భంగా ఒకరోజు శ్రీ బాబుగారు, అయ్యగారు మీకు శ్రీరామచంద్ర ప్రభువుల వారు పూజా విగ్రహాలు ఇస్తారట, ఒక ఇత్తడి పళ్ళెంతో మీ మందిరంలో పెట్టమన్నారు అని చెప్పారు. వారు అలాగే చేశారు. శ్రీ బాబుగారు మరియు విజయరామ్మూర్తి కృష్ణానదికి కాలువలో స్నానం చేసి వస్తుంటే, అయ్యగారు మీరు తోమించి పెట్టిన పళ్ళెంలో శ్రీరామచంద్ర ప్రభువుల వారు విగ్రహములు మీ కొరకు పెట్టారట, ఈ విషయం మీకు చెప్పమన్నారు అని శ్రీ బాబుగారు చెప్పారట. వారు వచ్చి చూస్తే నిజంగానే శ్రీరామచంద్రమూర్తి, సీతామహాదేవి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మణస్వామి, శ్రీ విఘ్నేశ్వరుడు దీపారాధన కుందెతో కలిసి శ్రీ అనసూయాదేవి విగ్రహం పళ్ళెంలో ఉన్నాయట. ఈ విగ్రహములనే విజయరామ్మూర్తి శ్రద్ధాభక్తులతో నిత్యము ఉదయం సాయంత్రం మందిరంలో పెట్టి పూజించేవాడు. నిత్యము ఉదయం సాయంత్రం తప్పక శ్రీ బాబుగారు పూజ టైంలో మందిరంలో ఉండేవారు. రాత్రి 11 గంటలకు మందిరంలోనే శయనించేవారు. శ్రీ బాబుగారితో నా ప్రథమ పరిచయం 1941. మేము మహాలక్ష్మమ్మ గారింట్లో చేరి 1 సంవత్సరం పైన అయింది. అనేకసార్లు శ్రీ రంగన్న బాబు గారిని చూస్తున్నాను కానీ మేము ఒకరినొకరు పలకరించుకున్నది లేదు. ఒకరోజు నేను మందిరంలోకి వెళ్ళేసరికి నన్ను చూసి అచ్చటనున్న స్త్రీలందరూ వెళ్లేందుకు తయారయ్యారు. నేను రావడంతో వాళ్ళు వెళ్ళిపోతున్నారని నేను తిరిగి ఇంటికి వెళ్ళబోయాను. మా ఇంటి కిటికీ గుండా చూస్తే మందిరం, శ్రీ రంగన్న బాబు గారు బాగా కనిపిస్తుంటారు. కొంతకాలం గడిచాక ఒకరోజు రాత్రి 11 గంటల సమయం, శ్రీ స్వామివారికి పవళింపు అయిపోయి అందరూ వెళ్ళిపోతున్న సమయంలో శ్రీ బాబుగారు నా భార్యని పిలిచి, అమ్మగారు శ్రీరామచంద్ర ప్రభువుల వారు మీ భర్తగారిని పిలుస్తున్నారు, పిలుచుకొని రండి అని చెప్పారు. ఆమె వచ్చి నన్ను లేపి, శ్రీరామచంద్ర ప్రభువుల వారు పిలుస్తున్నారట, రంగన్న బాబు గారు మిమ్మల్ని మందిరానికి రమ్మంటున్నారు అని చెప్పి మరలా మందిరానికి వెళ్ళిపోయింది. నేను లేచాను కానీ మరలా నిద్రపోయాను. ఇదే విధంగా శ్రీ బాబుగారు నా భార్యను నన్ను తీసుకురమ్మని మరలా పంపారు. ఇప్పుడు కూడా మొదటిసారిలాగానే జరిగింది. మూడోసారి శ్రీ బాబుగారు, అమ్మగారు, అయ్యగారు పగలంతా పాఠశాలలో పనిచేసి అలసిపోయి మంచి నిద్రలో ఉన్నారు. ముందు వారిని లేపి తర్వాత శ్రీరామచంద్ర ప్రభువులు వారు పిలుస్తున్నారని చెప్పి మీరు దగ్గరుండి అయ్యగారిని తీసుకురండి అని చెప్పి పంపారు. ఆమె అలాగే చేసింది. బాగా మెలకువ వచ్చినందున ఆ మాటలు వింటూనే నిర్ఘాంతపోయాను. నా భాగ్యమునకు పరమానంద భరితుండనై శ్రీరామచంద్రుల వారికి నమస్కరించి నా భార్యతోటి మందిరానికి వెళ్ళాను. ఆహా,
పరమాశ్చర్యం. మేము మందిరంలో ప్రవేశించినప్పటికీ శ్రీ బాబుగారు కళ్ళు మూసుకొని పద్మాసనంలో శ్రీ కోదండరామస్వామి చిత్రపటానికి ఎదురుగా కూర్చొని ఉన్నారు. వారు భూమి మీద కూర్చొని ఉన్నారా, గాల్లో కూర్చొని ఉన్నారా అనేది నేను నిర్ణయించలేక మందిర గుమ్మంలోనే 10 నిమిషాలు నిల్చున్నాను. శ్రీ బాబుగారు కళ్ళు తెరిచి, అయ్యగారు వచ్చారా, కాళ్ళు కడుక్కుని రండి, పొద్దస్తమానం బడిపిల్లలతో వాగుతున్నందున నిద్రపోతున్నారు, వాగుడు అలసట కలిగిస్తుంది, అందువలన నిద్ర వస్తుంది, శ్రీరామచంద్ర ప్రభువుల వారు రంగన్న కబుర్లేమిటో అడగబోయి అంటున్నాడు. నేను, నీకంటే నాకెక్కువ తెలిసిన కబుర్లేమున్నాయి స్వామి, శ్రీ ఆదినారాయణుడవు, సర్వాంతర్యామివి, సర్వరక్షకుడవు, సర్వస్థితి లయకారకుడవు, పరమాత్ముడవు, నీకంటే నాకేం ఎక్కువ తెలుసు స్వామి. శ్రీ బాబుగారు, భగవంతుడనేవాడున్నాడా, నీకు నమ్మకమేనా? నేను, భగవంతుడు లేడనేంతటి పాపిష్టివాడను కాదు స్వామి, నేనెట్టివాడనో మీకు తెలీదా స్వామి, తమరే లేకుంటే ఈ సృష్టి స్థితిలయలు ఎలా జరుగుతున్నాయి? నేను చెప్పినదంతయు నిజమేనని శ్రీరామచంద్ర ప్రభువుల వారు తల ఊపుచున్నారని శ్రీ బాబుగారు చెప్పారు. కానీ నాకు మాత్రం శ్రీరామచంద్ర ప్రభువు కనిపించలేదు. శ్రీ బాబుగారు, ఉదయం మీరు నిద్రలేచి మరలా బడికి వెళ్ళవలెనట, కనుక వెళ్ళి పడుకోమని శ్రీ స్వామి చెబుతున్నారు. అప్పుడు రాత్రి 1 గంట అయింది. మేము వెళ్ళి పడుకున్నాం. అది మొదలు ప్రతి దినము మందిరానికి వెళ్ళేవాణ్ణి. శ్రీ రంగన్న బాబు గారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నవారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.